హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. విషకన్య జానపద నవల 44వ భాగం విందాం. అయ్యో భగవంతుడా, తిరిగి ఇంతలోనే ఈ ఘోరమేమిటి? రాక్షస బాధలు అంతరించాయి. ఇక నాకు గాని నా బిడ్డకు గాని ఏ ప్రమాదమూ రాదు అని ధైర్యంగా దినాలు గడుపుతుంటే తిరిగి ఇంత వెంటనే ఈ రాక్షసి ఎక్కడి నుంచి ఊడిపడింది? శిలలుగా మారిన తమ రాజు మంత్రులను గురించి తెలుసుకొని వారి బంధువులెవరో ప్రతీకారం చేయటానికి వచ్చి ఉంటారు. ఈ గండమును దాటించటానికి ఇప్పుడు మణిమేకల గాని ఆమె భర్త గాని లేరు కదా. మహారాజప్పటి రాక్షస యుద్ధంలో దుర్మరణము పొందితే భర్త మృతకళేబరంతో సహగమనం చేయవలసి ఉండి నేను కన్ను తెరవని పసిపాపను గురించి జీవమును భరించి ఉండవలసిన దాన్నయ్యాను. ఈ వంశాంకురాన్ని ఎలాగోలా ఇంతవరకు కాపాడుకున్నాను. అదైనా ఆ పూజ్య దంపతుల సహకారం ఉండబట్టి జరిగింది. ఇప్పుడు తిరిగి ఈ రాక్షస మాయల నుంచి, వారి ఘోర దురంతాల నుంచి ఈ బిడ్డను సంరక్షించగల సమర్థులెవరున్నారు? తిరిగి ఈ బిడ్డను చంకనెత్తుకొని రహస్య మార్గం గుండా ఏ అడవులకో కొండలకో పోయి ప్రచ్ఛన్నంగా దినాలు గడపడం కంటే వేరు కర్తవ్యం లేదు అని రాజమాత సౌదామిని బేజారై ఉన్న ప్రాణంతో బిడ్డను హృదయానికి అదిమి పట్టుకొని ఆయుధశాలలో తలుపులు బిగించుకొని ఒక మూల నక్కి కూర్చొని ఉండగా అంతఃపురంలోని దాసదాసీ జనాలు పరుగులు ఉరుకులు వినిపించాయి. ఇంకేముంది, రాక్షసుల దాటికందరూ పరారీ అవుతున్నారు కాబోలు. నేను కూడా త్వరపడాలి. పరమేశ్వరుడు ఏం చేయనై ఉన్నాడో కదా అని ఆమె బిడ్డతో రహస్య మార్గాన పరారీ అవనై ఉండగా వెలుపల దండనాయకుడు ఉచ్చస్వరంతో ఏమో చెబుతున్నట్లు వినిపించడం వలన ఆమె క్షణకాలం ఆగి చెవులను అటువైపు తిప్పింది. రాజమాత, పరివార జనముల్లారా, భయపడకండి, పరారీ కాకండి. రాక్షసిని బంధించి తెచ్చాము. ఈ రాక్షసి మునుపటి రాక్షసుల వంటిది కాదు. ఇది మనకు అపకారం తలపెట్టడానికి వచ్చినట్లుగా లేదు. అందరూ నిర్భయంగా యువతలకు రండి. ఈ రాక్షసులు ఎటువంటి అక్రమం గాని దౌర్జన్యం గాని కనిపించినా మేము దీన్ని ఖండఖండాలుగా నరకటానికి సంసిద్ధులమై ఉన్నాము. రాణివాసంలో ఎవరికీ ఎటువంటి అపకారమూ జరగదు. మీ దండనాయకుని మాటల్లో విశ్వాసముంచి రాజమాతతో రాణివాస జనాలందరూ ఎక్కడికి పరారీ కాకుండా నిర్భయంగా వెలుపలికి రావచ్చు అని హెచ్చరించటాన్ని విని చాటుమాటిన నక్కిన వారందరూ ఒక్కొక్కరుగా యువతలికొచ్చారు. రాజమాత సౌదామిని కూడా బిడ్డనక్కడే ఉంచి తాను మాత్రము యువతలికి వచ్చి ఒక విశ్వాసపాత్రురాలైన పరిచారికని ఆ బిడ్డ దగ్గరకు పంపించింది. ఆ తరువాత దండనాయకాది ప్రముఖులున్న దర్బారులోకి వచ్చి వారిచే బంధించబడి హాజరు పెట్టబడిన రాక్షస స్త్రీని తిలకించి, ఈ రాక్షసి ఎవరు? మన కైలాసదేవిలో తిరిగి అడుగు పెట్టవలసిన అవసరం దీనికేమొచ్చింది అని తీవ్రంగా అడిగిన మీదట దండనాయకుడు ఆమెతో, అమ్మా, ఆ విషయాలన్నీ విచారించడానికే ఈ రాక్షస స్త్రీని బంధించి ఇక్కడికి తెచ్చాము అని బదులు చెప్పాడు. బంధితురాలై ఉన్న కాదంబరి రాజమాతకు నమస్కరించి, అమ్మా, నా వల్ల మీకెటువంటి అపకారమూ జరగదు. నేను జంబాసుర పత్నిని, నా పేరు కాదంబరి అంది. ఆ మాటలు వినగానే అక్కడి వారందరికీ గుండెలు వేగంగా కొట్టుకోవటం మొదలుపెట్టాయి. భర్తకు జరిగిన పరాభవం తెలుసుకుని ప్రతీకారం చేయటానికే ఆమె వచ్చి ఉండి దొంగ మాటలు చెబుతున్నదని భావించారు. కానీ వినయ విధేయతలతో కాదంబరి తిరిగి ఇలా అంది, అమ్మా, నేనా రాక్షసుని భార్యనని ఎవరూ భయపడవలసింది లేదు. ఆయన మీ ప్రబల శత్రువైనా లోకానికి కంటకుడైనా నాకు దైవ సమానుడు. ఆయన పాదసేవ తప్ప నేనన్యమెరుగను. అటువంటి నా భర్త ఈ కైలాసదేవిలో ప్రమాదాలకు గురి అయి ఉండటం వలన వారు మా జంబూద్వీపానికి తిరిగి రాలేరని తెలుసుకుని ఉండటం చేత వారి స్థితిని చూసిపోవాలని వచ్చిన దానిని, అంతేగాని ఇంకేమీ లేదు. మీ అందరూ నన్ను కనికరించి నాపై అనుగ్రహం ఉంచి నా భర్త ఉనికిని తెలపండి. నన్నొకసారి ఆయన్ని కలుసుకోనివ్వండి. నేనింక దేనిని కోరను అని చెప్పిన దానిని విని సౌదామిని సైతము ఆమె ఎందు తనకు గల పూర్వ భావాన్ని మార్చుకుంది. కాదంబరి, నీ భర్త విషయము నువ్వు పూర్తిగా తెలుసుకోకపోవటం వలన ఇంత దూరము శ్రమపడి వచ్చావు. అతను చేసిన దుర్మార్గాలకు ప్రతిఫలంగా అని సౌదామిని చెప్పడము పూర్తి కాకమునిపే కాదంబరి కంగారుతో, చెప్పమ్మా, త్వరగా చెప్పు, నా భర్తకేమైంది అని ఆదుర్దాగా అడిగింది. బంధముల నుంచి విముక్తి చేయకుండానే రాజమాత ఆమెను జంబాసురుడు మంత్రి సహితంగా శిలారూపాలు పొంది ఉన్న తావుకు తీసుకుని పోయి వాటిని ఆమెకు చూపించి, కాదంబరి, చేసిన దుర్మార్గాలకి నీ భర్త పొందిన ప్రతిఫలమిదే అని చెప్పగా, నా భర్త నా ప్రాణపతి శిల అయ్యాడా?
ఇంత నిర్దయగా ఈ ఘోరాన్ని జరిగించిన వారెవరు అని కాదంబరి భర్త శిలా విగ్రహం మీద పడి వలవలా ఏడవటం మొదలుపెట్టింది. ఆమె దురంత దుఃఖమును తిలకిస్తున్న సౌదామిని దండనాయకులకు హృదయాలు ద్రవీభూతములయ్యాయి. కానీ వారేం చేయగలరు? అమ్మా, ఇప్పుడు నువ్వెంత విచారించి మాత్రము ఏం లాభము? విధివ్రాతనెవరైనా తప్పించగలరా అని సౌదామిని ఆమెను ఓదార్చాలని చూసింది. అమ్మా, నేను రాక్షస స్త్రీనైనా నువ్వు మానవాంగవైనా సాటి ఆడదానివి. స్త్రీ ధర్మాలిద్దరికీ ఒకటే. నా భర్త లేని లోకంలో నేను బ్రతుకుతానా? నన్ను కనుగరించు. శిలారూపంలో ఉన్న నా భర్తను తిరిగి యథాప్రకారం చెయ్యి. నాకు పతిభిక్ష పెట్టు. స్త్రీకి స్త్రీ సాయం చేసుకోకపోతే ఇంకెవరు చేస్తారు అని విషయం తెలియని కాదంబరి సౌదామినిని బ్రతిమలాడుకోవడం మొదలుపెట్టింది. నీ మాటలు అక్షరాల నిజం, న్యాయసమ్మతం. కానీ అది నాకు చేతనైన పని కాదు. నాకు అటువంటి సామర్థ్యం ఉంటే నీ ప్రార్థనలకేమైనా ప్రతిఫలం ఉండేదేమో. నీకు చేతకాదా? అయితే నా భర్తకి ఇటువంటి దుర్గతిని కలిగించిన నిర్దయులెవరు? ఒకరి నిర్దయ వలన నీ భర్త ఇటువంటి దుర్గతిని పొందలేదు. అతను కావించిన దుష్ట కార్యాల వలన, అతనికి గల దురాశ వలన ఇంత జరిగింది. అమ్మా, అదంతా నాకు తెలుసు. శిలారూపుడై ఉన్న నా భర్తను తిరిగి యథాప్రకారం చేయటం నీకు చేత కాకపోతే నన్ను కూడా నా భర్తతో పాటు శిలగా మార్చు. నా భర్త పొందిన స్థితిని పొందటమే నాకు పరమ సంతోషం. నా దేవుడు రాయిగా ఉంటే నేను నాతిగా ఉండి ప్రయోజనమేమిటి? నీ కోరిక సమంజసమే కావచ్చు, కానీ నాకు అటువంటి శక్తి లేదని చెప్పలేదా? నా భర్తకు యథారూపాన్ని ప్రసాదించడం నీకు చేతకాకపోవచ్చు. నన్ను శిలగా చేయటానికి అభ్యంతరం దేనికి? అమ్మా, నాకు ఆ రెండిటికీ శక్తి లేదు. అయితే నా భర్తకి గతి తెచ్చింది నువ్వు కాదా? కాదు. మరెవరు? మణిమేకల అనే ఒక పుణ్యస్త్రీ. రాక్షసుల వల్ల ఈ కైలాసదేవికి కలిగిన తిప్పలు గమనించి మమ్మల్ని కనికరించింది. ఆమె వల్లనే నీ భర్తకి ఈ విధంగా శిలారూపం కలిగింది. మణిమేకల? ఆమె ఎక్కడ ఉంటుంది? త్వరగా చెప్పండి. ఆ సంగతి కూడా మాకు తెలీదు. తెలీదా? తెలీదమ్మా, మేము అబద్ధం చెప్పడం లేదు. సరి, నాకిప్పుడొక్కటే గత్యంతరం. నన్ను బంధించిన కట్లు విప్పుతారా అని కాదంబరి అడగ్గా సౌదామిని దండనాయకుని వైపు చూసింది. అక్కడ మూగి ఉన్న ఇతర భట పరివారాది జనసమూహాలు, వద్దమ్మా రాజమాత, ఈమె ఎంత ఉత్తమురాలుగా మాట్లాడుతున్నప్పటికీ రాక్షసమాయ మనకి అర్థం కానిది. ఆమెకు బంధ విముక్తి చేస్తే తిరిగి ఏ ప్రళయం వస్తుందో. రాక్షసుల విషయంలో మీరెంత మాత్రమూ కనికరం చూపటానికి వీల్లేదు అని ఏకకంఠంతో హెచ్చరించారు. సౌదామిని ఏమి చెప్పడానికి నోరు రాక మౌనాన్ని వహించి ఉండగా దండనాయకుడు బంధితురాలైన కాదంబరిని తిలకించి, నీకు విముక్తి కలిగించటానికి వీల్లేదు అని ఖండితంగా చెప్పేశాడు. ఆ మాటలు వినిన వెంటనే కాదంబరి నిమీలిత నేత్రురాలై, పరమేశ్వర, నా కడసారి మొర నాలకించగలవాడువు నువ్వొక్కడివే. నేను నిత్యము పతిసేవా వ్రతురాలునైన పతివ్రతనే అయితే, నా మనసు పరిశుద్ధమై నా వాక్కులో సత్యముంటే, నా కోరిక ధర్మయుక్తము న్యాయసమ్మతము అయితే నేను ఈ క్షణంలో శిలారూపాన్ని ధరించి నా భర్త పక్కగా అవతరించెదనుగాక అని ప్రార్థించిన మరుక్షణంలో బంధితురాలై ఉన్న కాదంబరి అక్కడి వారందరూ విభ్రాంతులైతుండగా శిలారూపాన్ని పొంది జంబాసురుడి సరసన ప్రతిమగా నిలిచింది. ఆహా, రాక్షస స్త్రీ అయినప్పటికీ ఈమె ఎటువంటి పతివ్రత! ఈ అమ్మవాక్కులో ఎంత సత్యమున్నది! ఈమె పరమ సాధ్వి గనక తన వాక్కు చేత తానే శిలారూపాన్ని పొందింది. ఆ సత్యవాక్కుని మనకే శాపము ఇయటానికి గాని ప్రయోగించలేదు. తన ఉదారగుణ సంపత్తికి పతివ్రతా దీక్షకు గుర్తుగా తనకు తానే శిల అయింది అని రాజమాత సౌదామిని శిలారూపంలో నిలిచిన కాదంబరి ప్రతిమ దగ్గరికి పోయి, పరమపావని, నువ్వు ఉద్భవించిన రాక్షస జాతి పునీతమైంది. నీ చరిత్ర సర్వ మహిళా లోకాలకు ఆదర్శం. నీ పతిభక్తి అమోఘం. నీ కార్యదీక్ష సాటిలేనిది. శిలారూపంలోనైనా నువ్వు మా భూమిలో శాశ్వతంగా కొలువై ఉన్నందువలన మా కైలాసదేవి పావనమైంది. నీకు, నీ నుంచి నీ భర్తకు మేము నిత్య దీపధూప నైవేద్యములు సమర్పిస్తుంటాము. మాకెటువంటి కష్టములు లేకుండా చల్లగా చూడు తల్లి అని ఆ పాదాలని కళ్ళకద్దుకొని ప్రార్థించింది. వెంటనే ఆమె కోరికను అనుసరించి పరిచారకులు కర్పూర పుష్ప గంధాది పూజా ద్రవ్యములు పండ్లు తీసుకుని రాగా సౌదామిని వాటితో శిలారూపులై ఉన్న రాక్షస దంపతులకు పూజలు సలిపి హారతులిచ్చింది. అంతేగాక ఆనాటి నుంచి ప్రతిమారూపాలు పొంది ఉన్న ఆ రాక్షస దంపతులకు కైలాసదేవిలోని అశేష జనులు
నిత్య పూజలు, వార్షికోత్సవములు జరిగించడం మొదలుపెట్టారు. నాకది పరమేశ్వరుడు ప్రసాదించిన వరం కనుకనే ఆనాడు మంత్రి సుబుద్ధి సహితము నన్ను చేయి పట్టుకోవడం చేత శిలారూపాన్ని పొందాడు. ఇప్పుడు ఈ రాక్షసుడు జంబాసురుడు కూడా అదే స్థితిని పొందాడు అని మణిమేకల చెప్పగా విన్న కృష్ణశర్మ, నాకు కూడా అదే భయంగా ఉంది, నేనే క్షణంలో రాయిగా మారిపోతే అన్నాడు. నేనడిగిన ప్రశ్నకు బదులు చెప్పి, నాకు భర్త అయినవాడు తప్ప ఏ ఇతర పురుషులైనా నన్ను తాకినప్పుడు వారు శిలలుగా మారుతారు గాని నువ్వు కాదు. అదే పరమేశ్వరుని వరంలోని విశేషము. ఓహో, అయితే ధైర్యంగా ఉండవచ్చునన్నమాట. ముమ్మాటికి ధైర్యంగా ఉండవచ్చు. నువ్వు నేను కోరుకున్న భర్తవు. ఏ ఇతర నరమానవుడికి సఖ్యం కాని వైకుంఠపుర విశేషాల్ని తెలుసుకొని వచ్చి నేనడిగిన ప్రశ్నకు బదులు చెప్పినవాడవు. నా ప్రతిజ్ఞను నెరవేర్చి నీ ప్రతిజ్ఞను నెరవేర్చుకొని నాకు భర్త అయినవాడవు. ఇప్పుడు నేనే నువ్వు, నువ్వే నేను కదా. అవును, కానీ వైకుంఠపురం చేరటానికి మనం ఇంకా ఎంతకాలం ప్రయాణం చేయాలి అని మణిమేకలతో కలిసి కైలాసదీవిలోకి బయలుదేరిన తర్వాత కొంతకాలం భూభాగం మీద, మరికొన్ని దినాలు అంతరిక్ష మార్గాన ప్రయాణాలు చేసి చేసి విసుగు రావటం వలన కృష్ణశర్మ అడిగిన దానికి మణిమేకల, అదిగో చూడు, మేఘమండలాన్నంటుతూ మరకత మాణిక్యాది అమూల్య మణికాంతులతో వెలుగుతూ ఇక్కడికి సైతము మన కళ్ళకు మిరుమిట్లు కొలుపుతున్న ఆలయ గోపురం. మోహనమూర్తి ఆలయం అది కాదా అని అడిగింది. అవునవును, అదే. దాపులోకి వచ్చేశాము. అంతకు ముందొకసారి వచ్చిన ప్రదేశమే అయినప్పటికీ మార్గము వేరైనందువలన గుర్తించలేకపోయాను. కైలాసదేవి నుంచి వస్తే ఇదే దగ్గరి మార్గము. ఇక కొద్ది క్షణాల్లోనే మనము ఆలయం చేరుకుంటాము. మోహనమూర్తి దివ్య స్వరూపాన్ని కళ్ళారా దర్శిస్తాము అని మణిమేకల కృష్ణశర్మకు తెలియచెప్పి అతనితో మరికొంత దూరాన్ని నడిచిన తర్వాత వైకుంఠపుర ముఖద్వారాన్ని చేరింది. అక్కడి శుద్ధోదక జలాశయంలో ఇద్దరూ జలకాలాడి లోపలికి ప్రవేశించారు. ఆ ఇరువురికి అది నూతన స్థలం కాదు. అయినా అక్కడ సర్వత్రా నిండి ఉన్న ప్రేతములను చూడగానే ఇద్దరకు వడలు గగుర్పాటు చెందింది. మణిమేకల నిమీలత నేత్రూరాలై ఒక నిట్టూర్పు విడిచి, తిరిగి ఎన్నాళ్ళకి భూమిలోకి అడుగుపెట్టాను అంది. ఆనాటికి ఈనాటికి ఇక్కడ మృతకళేబరాలన్నీ మార్పు లేకుండా ఒకే విధంగా ఉన్నాయి. ఒక దుర్గంధము లేదు, క్రిమికీటకాలంటలేదు. ఏ ప్రేతము నుంచి వచ్చినా సువాసనలే. ఏ ముఖాన్ని పరిశీలించినా సజీవమైనట్లే ఉంది. నిజ వైకుంఠపురాన్ని మురిపిస్తూ దేవేంద్ర లోకాన్ని తలదన్నుతూ సర్వశోభాయమానంగా ఉన్న ఈ మహానగరానికి ఈ దుస్థితి ఏమిటో. జంతు, పక్షి, మానవాది ఇక్కడ సమస్త జీవులకు ఈ దుస్థితి ఎందుకో అని కృష్ణశర్మ అంటున్నదానికి వింటూనే బదులు చెప్పకుండా మణిమేకల మృత కళేబరాలన్నింటినీ దాటి ముందుకు సాగిపోతోంది. కృష్ణశర్మ కూడా నిర్భీతుడై ఆమెనే అనుసరిస్తున్నాడు. ఒక స్త్రీ శవము, ఒక పురుష శవము ఒకే చోట పడి ఉన్న దగ్గర ఆగింది మణిమేకల. నిమీలిత నేత్రూరాలై ఆ రెండు ప్రేతాలకు ప్రదక్షిణమాచరించి వాటి పాదాలని కళ్ళకద్దుకుంటూ ఉంటే కృష్ణశర్మకేమీ అర్థం కాలేదు. అక్కడ అన్ని శవాలుంటే ఆమె ఆ రెండింటికే అలా భక్తి గౌరవాలు చూపుతున్నదెందుకు అని తెల్లబోయాడు. మనసుండబట్టగా అడిగాడు కూడా, ఈ భూభాగంలో వేలాది ప్రేతాలు పడి ఉండగా నువ్వీ రెండింటికి మాత్రమే ప్రదక్షిణలాచరించి భక్తి గౌరవాలు చూపిస్తున్నావు దేనికి అని అడిగాడు. ఇది నా జన్మభూమి, వీరు నా తల్లిదండ్రులు అని మణిమేకలు చెప్పగా కృష్ణశర్మ తెల్లబోయాడు. నీ జన్మభూమి భోగపురం కాదా? నీ జనకుడు శంభునాథుడు కాదా? నీ తల్లి మంజులాదేవి కాదా అని ఆశ్చర్యంగా అడిగాడు. ఈ జన్మలో శంభునాథ, మంజులాదేవులు నా తల్లిదండ్రులే. భోగపురము నా జన్మస్థలమే. కానీ పూర్వజన్మలో ఈ ప్రేత రూపములే నా తల్లిదండ్రులు. ఈ వైకుంఠపురమే నా జన్మస్థలము, నేను పెరిగిన క్షేత్రము. అయితే నీకు పూర్వజన్మ స్మృతి ఉందా? ఉంది కనుకనే ఈ వైకుంఠపుర విశేషము చెప్పగలిగిన వారిని మాత్రమే వివాహమాడతానని ప్రతిజ్ఞ పట్టడము, ఆ కార్యము సాధించిన వాడవటం చేత నువ్వు నాకు భర్తగా లభ్యం కావటము జరిగింది. నీ జీవితానికి సంబంధించిందింత మర్మగాథ ఉండగా నాకెప్పుడూ చెప్పలేదేంటి? సకలైశ్వర్య సమృద్ధిగా సర్వశోభాయమానమై ఉన్న ఈ వైకుంఠ నగరానికి ఇటువంటి దుస్థితి ఎందుకు కలిగింది? నీ తల్లిదండ్రులు సైతంగా ఇక్కడ సర్వప్రాణులు ఈ విధంగా ప్రేతములై ఎందుకు ఉన్నాయి? ఈ నగరానికి, ఈ ప్రేతములకు విముక్తి ఉందా? నాకా వివరాలన్నింటినీ ఇప్పటికైనా చెప్పడానికి అభ్యంతరముందా? అభ్యంతరం లేకపోగా అవశ్యంగా నీకా గాథనంతటినీ ఇప్పుడు విధిగా చెప్పవలసి ఉంది అని మణిమేకల
కొంత స్థిమితమును చేకూర్చుకొని తన పూర్వజన్మ వృత్తాంతాన్ని ఈ విధంగా చెప్పటం మొదలుపెట్టింది. ఒకప్పుడు ఈ వైకుంఠపురము ఈ సమస్త భూమండలానికి తలమానికమై లక్ష్మీ సరస్వతులకు నివాసమై అష్టైశ్వర్యములతో తులతూగుతూ సిరి సంపదలకు, కళలకు, సకల విద్యావేత్తలకు పట్టుగొమ్మగా ఉంటూ విశ్వవిఖ్యాతిని పొంది ఉంది. ఇప్పుడు మనం చూసిన దానికి వేయింతలు శోభతో వైభవోపేతమై ఉండేది. అటువంటి విఖ్యాత వైకుంఠ నగరానికి ఇప్పుడిక్కడ ప్రేతరూపంలో పడి ఉన్న ధర్మపాలుడు ప్రభువు. అతని పక్కనే నిర్జీవురాలై ఉన్నదే కాంతిమతి పట్టమహిషి. నాకు మాతృదేవత. నేనా రాజదంపతులకు ఏకైక పుత్రికను. ఎన్ని వందల ఏండ్లకో పూర్వము ఈ నగరంలో మోహనమూర్తి అని పేర వెలిసిన పరమేశ్వరుని వరప్రసాదము వలన నేను తమకు పుత్రిక అయినట్లు మా అమ్మ చెబుతూ ఉండేది. మిగిలిన ఈ ప్రేతరూపములన్నింటిలో నగరపాలక, మంత్రి, దండనాయకాది రాజోద్యోగులను, అంతఃపుర దాసదాసి పరివార జనములను, బ్రహ్మ, క్షత్రియ, వైశ్య, శూద్రాది చాతుర్వర్ణములు గల ప్రజాబాహుళ్యమును, స్త్రీ పురుష బాల వృద్ధాది తారతమ్యములు లేకుండా సర్వనగరవాసులు ఉన్నారు. అంతేకాక గజాస్వ, గో, వృషభాది మృగజాతులను, సుకపిక, కపోతాది పక్షి సంతతులను కూడా అవిగో ప్రేతములుగానే పడి ఉన్నాయి. మామిడి, కొబ్బరి, అరటి, పనసాది సర్వఫల వృక్షములను, మల్లిక, మాలతి, చామంతి, జాజి, విరజాజి, సంపెంగాది నానావిధ పుష్పజాతులను మాత్రమే సజీవులై ఉండటాన్ని మనం చూస్తున్నాము. కానీ ఏం లాభం? విరబూసే ఆ పుష్పజాతులకు కానీ, విరగగాసే ఈ ఫలజాతులకు కానీ వినియోగం లేదు. వాటిని అనుభవించే నరుడు లేడు. నరులు లేకపోయినా పక్షులు సైతము ప్రేతరూపములే కదా. నేను పుట్టిన ఈ భూమిలోని సమస్త జీవరాశులకు, నన్ను కన్న తల్లిదండ్రులకు ఇటువంటి దుస్థితి ఎందుకు కలిగింది? వీరందరూ ఈ విధంగా ప్రాణములు కోల్పోయి ప్రేతరూపులు ఎందుకైనారు? ఆ వివరాలే చెబుతున్నాను, శ్రద్ధగా విను. అది మార్గశిర శుద్ధ ఏకాదశి, నేను పుట్టినరోజు. నా 14వ జన్మదినోత్సవము కూడా. జరిగిపోయిన సంవత్సరముల వల్లనే బ్రహ్మాండంగా జరిపించటానికి ఏర్పాట్లన్నీ జరుగుతున్న సమయంలో మా కులగురువైన వ్యాస భట్టారకుడు మా తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి, మీ కుమార్తెకును ఆమె వల్ల మీకును మీ దేశమునకు కొద్ది దినాలలో గొప్ప అరిష్టము కలగనై ఉంది అని చెప్పగా, ఆ పిడుగు వంటి దుర్వార్తను విని నా తల్లిదండ్రులు భయకంపితులై, స్వామి, మాకా బిడ్డ పరమేశ్వరుడైన మోహనమూర్తి ప్రసాదము వలనే కదా కలిగింది. అంతేగాక ఆ బిడ్డ పుట్టినప్పటి నుంచి ఇంతవరకు ఆ స్వామి పదసేవలు తప్పలేదే. నిత్యము ఆ దేవుడికి మొక్కి పూజలు పూర్తి చేసి గాని తాను భుజింపదే. చిన్నతనంలోనే అటువంటి భక్తి పరురాలైన ఆమెకు కీడా. ఆమెకేగాక ఆమె వల్ల మాకును మా దేశానికి అరిష్టం రానై ఉంటుందంటున్నారా? ఇదెక్కడి విడ్డూరము అని అడిగారు. అవును, విడ్డూరమే, కానీ తప్పదు. తప్పదా? ఆ కీడును బాపుకోవటానికి ఏ మార్గము కూడా లేదా? ఉన్నది, కానీ సందేహాస్పదము. అయినా చేయటం వల్ల నష్టం లేదు. అదేమిటో త్వరగా చెప్పండి గురుదేవా. వేలాది ప్రజలకు అన్నదానం చేయాలి. అమ్మాయి పుట్టినరోజున ప్రతి సంవత్సరము సమారాధన జరుగుతూనే ఉన్నది కదా. ఇప్పుడు మీరు జరిగించవలసినది అటువంటి సమారాధన కాదు. కోట ముఖద్వారాన నాలుక లేని ఒక పెద్ద కంచు గంటను వ్రేలాడగట్టించండి. ఆ గంట గణగణ మ్రోగే వరకు అన్నదాన క్రతువును సాగిస్తూనే ఉండండి. నాలుకలేని గంట దానంతట అదే ఎలా మోగుతుంది స్వామి? మోగుతుంది, అదే విశేషం. మీరు ఎన్ని దినములు సమారాధన చేసినా, ఎన్ని వేల మంది భుజించినా, ఒక్క సిద్ధుడికి మీ అన్నం వల్ల కడుపు నిండిందంటే మీరు కట్టిన గంట నాలుక లేనిదైనా మోగుతుంది. అదే గుర్తు. మీకు అదృష్టం ఉంటే సమారాధనకొచ్చిన వేలాది ప్రజల్లో ఎవరైనా ఒక సిద్ధపురుషుడు ఉండవచ్చు. అతను భుజించిన దాని వలన నాలుక లేని గంట మోగవచ్చు. మోగిన గంట ఆగితే ప్రయోజనం లేదు. దాన్ని మీరు ఆ స్థానంలో నుంచి తీసివేసే వరకు అది అలాగే విరామం లేకుండా మోగుతూ ఉండాలి. అప్పుడు మీ పుత్రికకు, ఆమె మూలాన మీకు, మీ దేశానికి కలగనై ఉన్న కీడు పోయిందనుకోవాలి అని గురుదేవుడు ఆదేశించిన విధంగా అన్నదాన యజ్ఞములు జరిపించడానికి నిమిషాల మీద ఏర్పాట్లని జరిగించబడ్డాయి అని మణిమేకల అంతవరకు చెప్పిన దానిని ఆలకించిన కృష్ణశర్మ, ఆ ప్రకారము అన్నదాన క్రతువు జరిగించటం ఎంతకాలమని అని అడిగాడు. విను, ఇంతకాలమని పరిమితి లేదు. ఒక రోజు కానియ్యి, ఒక నెల కానియ్యి, సంవత్సరం కానియ్యి, నాలుకలేని గంట మోగే వరకు ఆ క్రతువు అలా జరగవలసిందేనని
కులగురువులు చెప్పిన హితవును అనుసరించి ఆ రోజు మొదలుకొని దివారాత్రముల తారతమ్యం లేకుండా అన్నదాన యజ్ఞము ఆరంభం చేయబడింది. ఊరూరా పల్లెపల్లెల దండోరాలు ప్రకటనలు చేయించబడటం వలన ఎక్కడెక్కడి వాళ్ళు వేలాదిగా వచ్చి సమారాధనలో భోజనములు చేసి తృప్తులైతున్నారు. అదే ప్రకారము నా జన్మదినోత్సవం లగాయితూ నిరంతర అన్నదాన యజ్ఞము ఆరంభం చేయబడ్డాక 6వ వారము 6వ రోజు జరుగుతోంది. అప్పటికి కొన్ని కోట్ల ప్రజలు యజ్ఞంలో పాల్గొన్నారు, భుజించి తృప్తులైనారు. కానీ అంతవరకు నాలుక లేని గంట మోగలేదని నీకు వేరే చెప్పవలసింది లేదనుకుంటాను. మా తల్లిదండ్రులకిది ఒక పెద్ద బెంగ అయిపోయింది. ఎవరో సిద్ధుడు రావటం ఎప్పుడు, అతడు సమారాధనలో భుజించి తృప్తుడు కావటం ఎప్పుడు, నాలుక లేని గంట మోగటమేనాటికి, మాకు కలగనై ఉన్న అరిష్టాలు పోయేదన్నటికని దిగులు చెందుతూ ఉన్న సమయంలో ఒకనాడు మా జననీ జనకులు బారులు తీర్చి షడ్రసోపేతములతో భుజిస్తున్న వేలాది జనములను పరికిస్తూ పరిచారకులు తమ తమ కార్యాలని సక్రమంగా నెరవేరుస్తున్నారా లేదా, వచ్చిన వారందరికీ వంటకములన్నీ సరిగ్గా అందుతున్నాయా లేదా, అందరూ తృప్తిగా భోజనములు చేస్తున్నారా లేదా అన్న విషయాలు స్వయంగా పరిశీలిస్తూ ఒక పందిరిలో నుంచి మరొక పందిరిలోకి నడుస్తున్న సమయంలో నేను కూడా వారితోనే ఉన్నాను. అప్పుడు సుమారు 20 ఏళ్ల లేబ్రాయపు జవ్వని నురగలు కక్కుకుంటూ పరుగు పరుగున వచ్చి మా తండ్రిగారి కాళ్లపైన పడి వారి పాదాలు పట్టుకుని వదలకుండా, మహారాజా శరణు కోరి వచ్చాను. ఆ పనురాలైన ఒక్క ఆడదానికి అభయం ఇయ్యలేకపోతే నువ్వెన్ని క్రతువులు చేసినా ఏం లాభము, ఎన్ని వేల మందికి అన్నదానం చేసి ఏం ప్రయోజనము, నా ప్రాణరక్షణకు మాట ఇచ్చేదాకా నీ పాదాలు వదిలిపెట్టను అని దుఃఖావేశురాలై గుడ్ల నీరు కక్కు ఉంటే మా తండ్రికి మా అందరికీ మనసు కరిగింది. మా నాన్నగారి వెనక ముందు ఆలోచించకుండా, నా రాజ్యంలో స్త్రీలకి గోవులకి గోరంత కష్టం కలిగిన నేను సహించను. సోదరి, నీకొచ్చిన భయం లేదు. నీ ప్రాణభయం ఎటువంటిదైనా నా ప్రాణమునైనా బలి ఇచ్చి నీకు రక్షణ ఇవ్వటమే నా ప్రతిజ్ఞ అంటుండగా మా అమ్మ ఆ యువతిని లేవదీసి ఆమె కన్నీళ్లు తుడుస్తూ, అమ్మ ఇక భయపడకు, మహారాజులు రక్షణ ఇచ్చారు, నిన్నిక ఎవరూ ఏమీ చేయలేరు అంటూ అంతఃపురంలోకి తీసుకొని పోతూ ఉండగా మా నాన్నగారు నేను కూడా వారిని అనుసరించి వెళ్ళాము. ఆ పన్నురాలై ఉన్న ఆ యువతికి అన్నపానములిచ్చి ఆమె కొంత స్థిమితం చెందిన తర్వాత, అమ్మ నీకొచ్చిన ప్రాణభయమేమిటి, మీ దేవురు, నువ్వెవరిదానవు, నీ వివరాలన్నీ చెప్పు, మా పిల్ల ఎటువంటిదో మాకు నువ్వును అటువంటి దానివే, సందేహము లేకుండా నీకొచ్చిన కష్టాన్ని గురించి చెప్పు అని మా అమ్మగారు ఆమెతో అనగా, ఆమె కొంత సంకోచం చెందుతూ నా కథ వినిన తర్వాత కూడా నా రక్షణ భారాన్ని మీరే వహించి అన్నమాట నిలుపుకుంటారా అని అడిగిన దానికి మా నాయనగారు ఆశ్చర్యంతో, బిడ్డ మేమిచ్చిన అభయమునంత చులకనగా ఎంచకు, మాట ఇచ్చిన తర్వాత అటు సూర్యుడిటు తిరిగిన మా సూర్యవంశపు రాజులు ఆడిన మాట తప్పరు, నీ సందేహము మా అవమానానికి కారణము అన్నారు. అమ్మాయి, మహారాణులే కాక మా వంశంలో ఇంతవరకు ఆడి తప్పిన వారొక్కరూ లేరు. నువ్వు ఆ సంకోచాన్ని వదిలి నీ కథను నిస్సంకోచంగా చెప్పవచ్చును అని మా అమ్మగారు కూడా హెచ్చరించిన మీదట ఆ యువతి తన గాథను మాకు ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టింది. విషకన్య జానపద నవల 44వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.